జింకా రామారావు గారితో నాకు పరిచయం ఈ మధ్యలోనే, అది వెంకట్రావు గారి ద్వారా అయింది. అయితే జింకా రామారావు గారిని గురించి మాట్లాడబోయే ముందు వారికి ఇష్టమైనటువంటి గీతాంజలి ఒక గీతాన్ని చదువుతాను. ఈ సువిశాల సుందర ప్రపంచంలోకి నేను ఎప్పుడు వచ్చానో జ్ఞప్తిలో లేదు. కళ్ళు తెరిచి చూసిన తర్వాత తెలుసుకున్నాను, నామ రూప రహితుడైనటువంటి పరమాత్మ నా తల్లి రూపంలో తన చేతుల్లోకి తీసుకున్నాడని. అదే పరమాత్మ మృత్యు రూపంలో కూడా నాకు ఎదురుగా దర్శనమిస్తారు. ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మృత్యువును కూడా ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను. తల్లి తన శిశువుని కుడి స్థానం నుంచి వేరు చేసినప్పుడు ఏడుస్తుంది, ఎంబటే ఎడమ స్థానంలో ఓదార్పునిస్తుంది కదా. ఈ గీతానికి రామారావు గారు రేఖాంజలిలో వేశారు. ఇది నేను చాలా లోతైన భావం ఉందని రామారావు గారితో చెప్పినప్పుడు చూసి చాలా గొప్పగా ఉందని అన్నారు. కానీ వారు వేసిన శైలి మానవ మూర్తులను, చెట్లను, గొట్లను, పొదలను వేసేటప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ గీతాంజలిగా వేసిన దానికి ఆ శైలి నాకు అర్థం కాల. మొట్టమొదటిసారిగా రమణాస్టూడియో ప్రయాణం నాకు స్నాప్ తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి స్నాప్ తీసుకున్న సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫిలాసఫర్ బట్టనెత్తి ధవళ వస్త్రాలు కట్టుపంచిన లుంగీగా మార్చుకుని ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. వారెవరో నాకు తెలియదు. తర్వాత కొద్ది కాలం తర్వాత వెంకట్రావు గారితో కలిసి వచ్చారు. వెంకట్రావు గారు పరిచయం చేశారు. గుడుపుడని, రాయుడు నాగేశ్వరరావు గారని. ఈ గీతాంజలికి వీటన్నిటికి కూడా బాణీలు కట్టి పాట ద్వారా హార్మోనియం మీద వాయిస్తారని చెప్పారు. రామారావు గారిని వారిని ఒకే స్టూడియోలో చూసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, ఈ గీతాంజలికి రేఖాంజలి వేయడంలో గుడుపుడి నాగేశ్వరరావు గారికి వారి ప్రేరణ రామారావు గారి మీద బాగా ఉన్నదైనటువంటి అభిప్రాయం కలిగింది. చాలా గొప్ప అయినటువంటి ఆర్ట్ వేశారు. తర్వాత గుంటూరు గార్డెన్స్లో ఎగ్జిబిషన్ పెట్టారు రామారావు గారు. దానికి ప్రపంచ స్థాయి ఆర్టిస్ట్ ఎస్వి రామారావు గారు వచ్చారు. ఆ వక్త కాసేపు మాట్లాడారు. ఆర్ట్ని గురించి చెప్పారు, కానీ ఈ గీతాంజలి గురించి వారేం మాట్లాడాల. తర్వాత రామారావు గారు ఈ మధ్యలో సరస్వతి శిశు మందిర్లో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గీతాంజలి మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించారు. కానీ వారు కూడా గీతాంజలి లోపల ఉన్నటువంటి ఈ గీతాల జోలి ఎవరు వెళ్ళాల. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టిన పూర్వోత్తరాలు, వారు ఏ విధంగా రాసినటువంటి పరిస్థితులు, అదంతా దాని గురించి బెంగాలీలో రాయటం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం, ఇంతవరకే చెప్పారు వాళ్ళు. తర్వాత ఇక రామారావు గారి దగ్గరికి నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు క్యాసెట్లను 10-15 అని వేసి చూపించారు. నాకు వారి స్టైల్ అర్థం కాకపోతే అన్నీ చూశాను నేను. అప్పటికి కూడా నాకు పెద్దగా అర్థం అనేది చెప్పాను. తర్వాత వెంకట్రావు గారు ఈ గీతాంజలికి ముందు చలం గారు ఒక ఉపద్ఘాతం, అదే ముందు మాట రాశారు. ఆ రాసిన దానిలో కొన్ని 4 లైన్స్ ఉన్నాయి. వారు గీతాంజలి మీద అభిభాషణ రాశారు. ఎన్నో మేలుముసులు చాటును దాగిన సత్య సౌందర్యం ఓ కవి దివ్య నేత్ర ముందు ప్రత్యక్షించింది. విరగబడి మయ్యమరచి ఆనందం ఆపుకోలేక కవితా స్రవంతి గట్టుదిగి గీతాంజలి గానంగా ప్రవహించింది. ఇది వెంకట్రావు గారు నేను ఇద్దరం కలిసి రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 4 లైన్స్ నేను రామారావు గారికి గుర్తు చేస్తే రామారావు గారు చాలా లోతైన భావం ఉంది, దీనికి కూడా నేను బొమ్మను గీస్తానని చెప్పారు. తర్వాత నేను కలవలేదు రామారావు గారిని, దానికి వేసిందో వేయలేదో కూడా. ఏదైనా చక్కగా భారతదేశం స్థాయి, నేషనల్ స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్ మన మధ్య నుంచి, ముఖ్యంగా మన సత్తెనపల్లి నుంచి ఈరోజు ఈ విధంగా డిమైజ్ కావడం చాలా బాధాకరంగా ఉన్నది. వారి ఆత్మవిశ్రాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు అంత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం వచ్చిన సభకు నమస్కారం తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను.